సీఎం విజయ్ కొత్త వాదన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రవేశ పరీక్షనే పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తే, అంతేకాదు మెడికల్ అడ్మిషన్ల బాధ్యతను మళ్లీ రాష్ట్రాలకి అప్పగించాలని చెబితే ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది తమిళనాడు సీఎం విజయ్ చేసిన ఈ డిమాండ్. నీట్ పరీక్ష అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానం అమలవుతోందని కేంద్రం చెబుతోంది. ఇలాంటి సమయంలో తమిళనాడు సీఎం విజయ్ నీట్ ను పూర్తిగా రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాలే తమ అవసరాలకు అనుగుణంగా వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించే అధికారాన్ని తిరిగి పొందాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలనే వాదనను ఆయన ముందుకు తెచ్చారు. అయితే ఈ డిమాండ్ పై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది రాష్ట్రాల హక్కులను బలపరిచే ఆలోచన అంటుంటే, మరికొందరు ఒకే దేశంలో ఒకే ప్రమాణం ఉండాలంటే నీట్ అవసరమేనని వాదిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఒక విధానం, మరో రాష్ట్రంలో మరో విధానం ఉంటే విద్యార్థులపై ప్రభావం పడుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, దేశమంతా ఒకే ప్రవేశ పరీక్ష ఉండాలా, లేక ప్రతి రాష్ట్రం తన విద్యా విధానానికి అనుగుణంగా సొంత పరీక్షను నిర్వహించే స్వేచ్ఛ కలిగి ఉండాలా? ఇదే ఇప్పుడు రాజకీయంగానే కాదు, విద్యారంగంలో కూడా పెద్ద చర్చగా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం విద్యా విధానంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎవరి చేతిలో ఉండాలన్నదే. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం కావడంతో రాష్ట్రాల అభిప్రాయాలు, కేంద్ర విధానాలు రెండూ సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ డిమాండ్ పై భవిష్యత్తులో మరింత రాజకీయ, న్యాయపరమైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక రాజకీయ కోణంలో చూస్తే ఈ అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన చర్చగా మార్చే ప్రయత్నం జరుగుతోందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, రాష్ట్రాల హక్కులు, జాతీయ స్థాయి ప్రమాణాలు, ఈ మూడు అంశాల చుట్టూనే రాబోయే రోజుల్లో రాజకీయ వాదోపవాదాలు మరింత తీవ్రం కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? దేశమంతా ఒకే ప్రవేశ పరీక్ష కొనసాగాలా, లేక ప్రతి రాష్ట్రానికి సొంతంగా వైద్య ప్రవేశ పరీక్ష నిర్వహించే అధికారం ఇవ్వాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి లోతైన రాజకీయ విశ్లేషణలు, జాతీయ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం పవన్ టీవీ న్యూస్ నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.